క్రైస్తవుడుగా పిలువబడే ఆయన రక్తమందు శుద్ధీకరింపబడిన ప్రతి ఒక్కడు చేసే పని ఏమిటంటే గొర్రెపిల్లను ఆరాధిస్తాం, గొర్రెపిల్లను నమస్కరిస్తాం, గొర్రెపిల్లకు మ్రొక్కుతాం, గొర్రెపిల్లకు స్తోత్రమని చెబుతాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము. సృష్టం అంటే ఏంటమ్మా? సృష్టి. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సృష్టిలో భాగమా, సృష్టించిన వాడిలో భాగమా? సృష్టించినవాడు కనుకనే ఆయన తప్ప మిగిలిందంతా సృష్టమని దేవుని వాక్యం చెప్తోంది. తెలుగు బైబిల్ బాగా చదివితే కూడా ఈ ఏబిసిడీలు అర్థమవుతాయి. ఏమని? ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము. ఏంటివి? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును, సింహాసనాసీనుడై నవానికిని గొర్రెపిల్లకును. సింహాసనంతో పాటు ఎవరిని చెప్తున్నాడు?